దయచేసి చర్చిలో నిజమైన అందరినీ వెలిగించుచున్నది. మీ చేతుల్లో ఉన్న క్యాండిల్స్ పైకెత్తారు. ఆయన లోకానికి వెలుగు. మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉన్నాడు. మీరందరూ కలిసి ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఉన్నాడు. అందుకని అంటాడు, ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అనేటువంటి మాట అంటున్నాడు. దేవుడి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటంటే ఊరిలో లేదు. ప్రాబ్లం అంతా ఎక్కడుందంటే మన